సో ఇంకో విషయం అన్న, తెలంగాణలో ఇప్పుడు బతుకమ్మ పండుగ చాలా గ్రాండ్, తెలంగాణ ఆత్మగౌరవ పండుగ అని చెప్పేసి కూడా అంటారు. అలాంటిది గత ప్రభుత్వం 10 సంవత్సరాలనేమో బతుకమ్మ పండుగ చాలా గ్రాండ్ గా నిర్వహించి, ఈ ప్రభుత్వం ఏమో అంత గ్రాండ్ గా అక్కడక్కడ కనిపిస్తలే అని చెప్పేసి ఒక వాదన నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే, సో ప్రతి బతుకమ్మకి ఇంటికి ప్రతి ఒక్క ఆడిబిడ్డకి గత ప్రభుత్వం చేనేత చీరలు ఇస్తుంది. సో అలాంటి ఈ ప్రభుత్వం ఇప్పటివరకు బతుకమ్మ పండుగ స్టార్ట్ అయిపోయింది, ఇంకో 2-3 రోజులు అయిపోతుంది కూడా, ఈ పండుగ దసరా కూడా వస్తుంది, అయిపోతుంది. సో ఈ ప్రభుత్వంలో సో ఇప్పటివరకు చీరలు లేవు, ఎలాంటి 500 ఇస్తా అని చెప్పి 500 కూడా లేవు. సో ఎలాంటిది కూడా ఆడిబిడ్డలకు ఎలాంటిది కూడా లేదు ప్రభుత్వం తరఫు నుంచి. గత ప్రభుత్వం చేసినంత బక్వాస్ అబ్బా, క్వాలిటీ లేని చీరలు ఇచ్చిండ్రు. అందుకని అన్ని ఎక్కడ పడితే అక్కడ ఊర్లలో పోతే నీకు ఏదైనా పక్షులకు రాకుండా పెట్టుడు, కుక్కలు రాకుండా, పందులు రాకుండా, చేన్ల పంట కనబడే చాలా తక్కువ మంది. అంటే నాణ్యత లేనటువంటిది ఆలోచన ఏంది, మొత్తం మన నేతన్నలకు ఉపాధి అవుతుంది అని చెప్పని అన్నావు కదా. ఈ గవర్నమెంట్ వచ్చి మీరు నాణ్యత లేనటువంటి చీరలు అన్నారు, మీరు నాణ్యత పెంచిర్రి. నాణ్యత పెంచి ఇప్పుడు 500 అన్నావు, ఇచ్చినవా? ఇయ్యలే కదా. నాణ్యత పెంచిర్రి, వాళ్ళకు కూడా ఉపకారం జరుగుతుంది కదా. పెరుగు పెంచు 100 రూపాయలు 50 రూపాయలు పెంచు. అసలు ఇవన్నీ కాదబ్బా, ఈ చీరలు బక్వాస్. అసలు యాక్చువల్ కరెక్ట్ చెప్పాలంటే ఇవన్నీ కావు. వాళ్ళు సంతోషంగా ఉండేటందుకు వాళ్ళ మార్కెట్ లో, ఇప్పుడు ఇక్కడ మార్కెట్ అగ్గిపెట్టెల చీర అద్భుతంగా నేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నేతన్న మరమగ్గమే మరణ శాసనమయ్యిందా, బ్రతుకు తెరువు లేక ఉరివోసుకుంటుందా, చేనేత బతుకుల్లో సేదు మిగిలిందో సిరిసిల్ల నా తల్లి సిన్నబోయిందో అనే సాహిత్యాన్ని నువ్వు తప్పు అని. ఎందుకంటే అగ్గిపెట్టెల చీర నేసేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి అద్భుతం వరంగల్ ఉన్నారు, ఇప్పుడు గద్వాలు ఉన్నారు. వాటన్నిటికీ ఇంటర్నేషనల్ మార్కెట్ కలగజేసేటట్టుగా వాటిని పెంపొందించి జనాలకు కూడా, ఇప్పుడు ఇంత పెద్ద భారతదేశంలో ఇంత జనాభా ఉన్నారు, ఈ జనాభా అంతా కూడా వీవర్స్ వేసినటువంటి వీళ్ళు మన దగ్గర పద్మశాలీస్ వేసినటువంటి వీళ్ళే వేయాలి, న్యాచురల్ గా మిషన్ కాదని కనుక ప్రచారం కనుక పర్ఫెక్ట్ జరిగేది ఉంటే వాళ్ళ జీవితాలలో వెలుగులు వస్తాయి. వాళ్ళకు కూడా అది అట్లా జరుగుతుంది. పేదోళ్ళకి ఇప్పుడు ఎవరెవరికైతే నువ్వు చీరలు ఇయ్యదలుచుకున్నావో ఉపాధి అబ్బా, ఉపాధి కానీ నువ్వు బిచ్చం ఎందుకు? ఈ 500లతో చీరలు ఇచ్చుడు నువ్వెందుకు? వాళ్ళ ఇళ్ళలో చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు స్టడీ చేయి, డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు స్టడీ చేయి, భర్తలకు ఉద్యోగాలు స్టడీ చేయి, ఎక్కడో దగ్గర జీవనోపాధి వస్తాడు చేయి. నువ్వు కొనిచ్చేది వాళ్ళు 500 కాకపోతే 5,000 రూపాయలు కొనిస్తారు. వాళ్ళ తల్లకు 5,000 రూపాయలు పెట్టి కొనిస్తారు, భార్యలకు 10,000 రూపాయలు పెట్టి కొనిచ్చుకుంటారు కావచ్చు. వాళ్ళు ఇష్టం కదా. నువ్వు ఉద్యోగాలు వస్తాడు చేయి, నువ్వు నైపుణ్యాన్ని పెంచు, వాళ్ళకి ఆ రిసోర్సెస్ బిల్డప్ చేయి. మొత్తం ఉన్న సంపద మొత్తం కొందరి చేతులలోనే పోయే పరిస్థితున్నది. వాళ్ళకి ఉచిత విద్య అయ్యి, ఫీజుల భారం బంద్ చేస్తే నెలకు 10,000 రూపాయలు వాళ్ళకే లాభం జరుగుతుంది కదా. ఆ పైసలతోనే వాళ్ళు కొనుక్కుంటారు కదా. నువ్వు ఇచ్చేది నీ గవర్నమెంట్, వాడట్లే అలవాటేసి గతమోడు గవర్నమెంట్ వాడు, నువ్వు అట్లే చేయకు. ఇట్లా కాకుండా ఆల్టర్నేట్ ఆలోచన చేయి. నేను ఇప్పుడు రాగానే నీ సీరియల్ ఏంది, నా సీరియల్ అని చెప్పని ఉట్టిగా ఎవరు తిరుగుతలేరు కదా అట్లా బయట, అట్లా కాదు కదా. సో వాళ్ళ మాన ప్రాణాలను కాపాడాలని చెప్పి నీకు ఉండేది ఉంటే వాళ్ళు స్వేచ్ఛగా మంచి బుక్కడు కడుపు నిండి అన్నం తినేటట్టుగా వాళ్ళని తయారు చేయి. ఆడబిడ్డలకు మంచి బాత్రూమ్లు కట్టి, మంచి విద్య అయ్యి, నాణ్యమైన విద్య అయ్యి, ఆరోగ్యం మంచిగా ఉంటాడు చూడు. తర్వాత ఉద్యోగాలు ఇచ్చినట్టు కనుక అటువంటి ప్రణాళికలు చేయరు. కానీ వాడు ఆయన ఇచ్చిండు కదా మంచి క్వాలిటీ లేనిది, నేను 500 ఇస్తా, ఒక 1,000 రూపాయలు ఇస్తా. జనం కూడా ఈ 500 1,000 రూపాయలు వాడు వేసే పిచ్చంకు తీసుకోకూడదు. అది కాదు మనకు కావాల్సింది, వేరే ఉన్నాయి. మీ ఇళ్ళలో కష్టపడి మీరంతా ప్రయోజకులు కావాల్సినటువంటి పిల్లలకు చదువు మంచిగా వచ్చినట్టు చేయండి, లైబ్రరీలు వస్తాడు చేయండి, విజ్ఞానవంతులు అయ్యేటట్టు చేయండి, క్లాస్ రూమ్ లో ల్యాబ్లు వస్తాడు చేయండి, పుస్తకాలు ఉండేటట్టు చేయండి. అసలు ఫీజుల భారం అసలే ఉండదు. హాస్పిటల్ ఎంతటోడైనా కార్డులు ఇచ్చుడు కదబ్బా. ఎవరైనా కానీ గడ్డ మీద పుట్టినంటే అలా వాళ్ళకి ఏ రోగమైనా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకొని వచ్చేటట్టుగా చేయాలి. అటువంటి పనులు చేయాలి. కానీ గివెన్ పిచ్చి పనులు అసలు ఈ స్కీమ్లే వరస్ట్ స్కీమ్స్ ఇవి. వీటిని అలవాటు చేసి వాడిని ఏదో స్టేజ్ల మీద ఎక్కువ మేము 500 ఇచ్చినాం, మేము 1000 ఇచ్చినాం, లేకపోతే మేము ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం, ఇవన్నీ ఏం పిచ్చపోలా జనం కూడా అట్లా ఆలోచించకూడదు దయచేసి. అట్లా కాదు, ఉపాధి వచ్చేటట్టుగా చేసే ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది.